రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. కోస్తా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. ఏపీకి మరొక ముప్పు ముంచుకు వస్తుంది. రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉపరితల ఆవర్తనం అలాగే ఋతుపవనాల ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, రాబోయే రోజుల్లో ఏపీలో ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం? ఇప్పుడు ఈరోజు అయితే ఉత్తరాంధ్ర మీదుగా ఉత్తరాంధ్ర మరియు దానికి దగ్గర ఉన్నటువంటి ఈ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనాలు అయితే మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇవి 3.1 కిలోమీటర్స్ నుంచి 7.6 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. అలాగే సమ్ అదర్ ఫేవరబుల్ కండిషన్స్ ఇవన్నీ తోడవటం చేత ఈ ప్రాంతంలో అంటే వెస్ట్ సెంట్రల్ అండ్ దానికి దగ్గర ఉన్న నార్త్ వెస్ట్ ఈ ప్రాంతంలో మరొక అల్పపీడనం రేపు ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ చూస్తుంటే కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే పలు ప్రాంతాల్లో ఇటు దక్షిణ కోస్తా కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ మోస్తరు అంటే మోడరేట్ రైన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. ముఖ్యంగా మనం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పల్నాడు, ఎన్టీఆర్ అండ్ ఏలూరు ఈ 3 జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు రాగలవని మనం చెప్తున్నాం. నెక్స్ట్ అదర్ డిస్ట్రిక్ట్స్ అన్నిటి అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏనా అండ్ కృష్ణా అండ్ గుంటూరు ఈ జిల్లాల వరకు చూస్తే 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మీరు ఇచ్చిన దాని ప్రకారం ఏలూరు, పల్నాడు కానీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ ఇప్పటికే వరద ముంపు ప్రాంతాలతో ఉన్నాయి. ఇప్పటికీ కూడా తేరుకోలేని పరిస్థితి ఉంది. ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఎక్స్పెక్టేషన్ చేయాలి? అంటే ఈ ఎన్టీఆర్ జిల్లా వరకు చూసుకుంటే అయితే మనం భారీ నుంచి అతి భారీ అంటున్నాం. అంటే భారీ వర్షం అంటే మినిమం 7 సెంటీమీటర్స్ రికార్డ్ అవుతేనే దాన్ని భారీ వర్షంగా కన్సిడర్ చేస్తాం. అంటే 7 అండ్ అబవ్ అంటే భారీ వర్షం రేంజ్ 7 to 12 సెంటీమీటర్స్. 12 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ వస్తే దాన్ని అతి భారీ వర్షపాతం అంటే ఈ రేంజ్లో కనుక ఈ రేంజ్లో వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా మనం అంటే ప్రాబబిలిటీ ఉంది. అంటే ఎగ్జాక్ట్గా అంత వర్షం వస్తుందని కాదు, కానీ దెర్ ఈస్ ఎ ప్రాబిలిటీ ఫర్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ దీస్ డిస్ట్రిక్ట్స్ అంటే పల్నాడు, ఏలూరు అండ్ ఎన్టీఆర్. అలాగే మరికొన్ని జిల్లాలు కూడా హెవీ రెయిన్ఫాల్ అంటే 7 and above సెంటీమీటర్స్. అలాగే ఇప్పుడు వచ్చే ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే ఈ రోజు నుంచి 8వ తారీఖు వరకు కూడా అంటే ఈ నెల అంటే ఆదివారం వరకు సుమారు అలాగే దక్షిణ కోస్తా చూస్తే ఈ రోజు నుంచి 6th వరకు కూడా మోడరేట్ రైన్స్ అట్ సమ్ ప్లేసెస్ హెవీ రైన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది.